క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ జపమాల మాత పండగ శుభాకాంక్షలు. పునీత అల్ఫోన్సస్ డి లిగోరి గారు ఈ విధముగా అంటారు, జపమాలను మెడలో ధరిస్తే దానికి మించిన ఆభరణము లేదని, జపమాలను చేతిలో పడితే దానికి మించిన ఆయుధము లేదని. దేవుడు అంతటా భౌతికముగా ఉండలేరు కనుక ప్రతి గృహములో అమ్మను సృష్టించారు. అమ్మ పేరులో ఉంది మాధుర్యం. దానిని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రతి వ్యక్తి కూడా మొదటగా నేర్చుకునేది మొదటి పదం అమ్మే. ఈ భూమి మీద నీవు పడక మునుపు, నీ బరువు మొయ్యకు మునుపు 9 నెలల పాటు తన గర్భములో మోసింది కూడా అమ్మే. ఇది భౌతికమైనటువంటి అమ్మ. మనందరి ఆధ్యాత్మిక తల్లి పరిశుద్ధ జపమాల మాత. దేవుడు ఈ తల్లిని సృష్టించి తన కార్యము కోసం ఎన్నుకున్నారు. దైవ కుమారునికి జన్మనిచ్చి ఆ తల్లి మనందరి జపమాల మాత అయ్యారు. ఆమె మనలను దైవ కుమారుడైనటువంటి క్రీస్తునాథుని చెంతకు నడిపిస్తూనే ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, జపమాల అంటే అర్థము. జపము అంటే ప్రార్థన, మాల అంటే దండ. దండను పూజ్యులను గౌరవించటానికి ఉపయోగిస్తారు. జపమాల అనునది దేవుణ్ణి సన్మానించుటకు ఉపయోగించు ప్రార్థనల దండ. జపమాల అనే పదము రొజారియం అనే లాటిన్ పదము నుండి వచ్చినది. దీని యొక్క అర్థము రోజా పుష్పముల మాల అని అర్థము. మనుషులను గౌరవించటానికి పూలమాలను మెడలో వేస్తూ ఉంటారు. అదే విధముగా మరియ తల్లిని గౌరవించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి జపమాలను వాడుకలోనికి వచ్చింది. మంచి మనసుతో జపమాల జపించటము వలన మనము చెప్పే ఒక మంగళవార్త జపము ఒక రోజా పుష్పముగా మారుతుంది. అదే విధముగా పరలోక జపము ద్వారా ఒక కాంతి కిరణముగా మారి మరియ తల్లి శిరస్సు మీద అలంకరణగా మారుతూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, చరిత్రలో జరిగినటువంటి కొన్ని విషయాలు. పూర్వకాలములో క్రైస్తవులు ప్రార్థనలు జపించేటప్పుడు గులకరాళ్లను, పుల్లలను ఉపయోగించుకునేవారు. తరువాత కాలములో పూసలతో అల్లినటువంటి దండను ఉపయోగించేవారు. ఆ దండలో ఉండే పూసలను ప్రార్థనల మాలగా ఉపయోగిస్తూ వారు జీవించేవారు. 150 పూసలతో అల్లినటువంటి 150 కీర్తనలను జపించేవారు. కాలక్రమేణా రాను రాను ఈ యొక్క పూసలకు బదులుగా, కీర్తనలకు బదులుగా పరలోక ప్రార్థన జపిస్తూ ఉండేవారు. చరిత్రలో జరిగినటువంటి 2 సంఘటనలను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మొదటి సంఘటన ఏమిటంటే, ఫ్రాన్స్ దేశములో ఉన్నటువంటి తులౌస్ అనే ప్రాంతములో అల్పిజినియనిజం అనే సిద్ధాంతము కథోలిక జీవితానికి, తిరుసభకు వ్యతిరేకముగా ఉండేది. ఈ మత విరోధమైనటువంటి సిద్ధాంతాన్ని రూపుమాపటానికి, నాశనము చేయటానికి పునీత డొమినిక్ గారు
1231వ సంవత్సరంలో పునీత యోహాను గారి దేవాలయంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి పీఠం ముందు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు. మరియ తల్లి శరణ వేడుతూ ఉన్నారు. ఈ తరుణములో మరియ తల్లి దర్శనమును ఇస్తూ ఆమె ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, తల్లి తిరుసభకు వ్యతిరేకముగా ఉన్నటువంటి సిద్ధాంతాలను పాపరహితముగా జీవించటానికి ఈ జపమాలను జపించండి అని పునీత డొమినిక్ గారికి మరియ తల్లి జపమాలను అందించి ఉన్నారు. ఆ విధముగా చేయటము వలన మతోలిక సిద్ధాంతాలన్నింటినీ కూడా నాశనమైపోయాయి. మత విరోధమైనటువంటి ఈ సాంప్రదాయాలు సిద్ధాంతాలన్నీ కూడా కనుమరుగైపోయాయి. దీనికి కృతజ్ఞతగా పునీత డొమినిక్ గారు పునీత యోహాను గారి దేవాలయంలో ఉన్నటువంటి ఆ మందిరములో ఒక చిన్న మందిరాన్ని దేవమాతకు అంకితము చేస్తూ జపమాల మాతకు సమర్పించారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక రెండవ సంఘటన ఏమిటంటే, అక్టోబర్ మాసం రాగానే కథోలికులకు అందరికీ కూడా గుర్తుకు వచ్చేది జపమాల మాత పండగ. అసలు ఈ జపమాల మాత పండగ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ సందర్భంలో మనకు లభించిందని ధ్యానము చేస్తే దీనికి చరిత్ర ఈ విధముగా తెలియచేస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, టర్కీ సైన్యము ముస్లిములకు యూరోప్లో ఉన్నటువంటి కథోలికులకు మధ్య యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు అప్పటి పునీతుడైనటువంటి 5వ భక్తినాథ పాపు గారు ఈ యొక్క యుద్ధములో విజయమును సంపాదించాలని సెప్టెంబర్ 30వ తేదీన 1571వ సంవత్సరంలో దివ్య పూజా బలిని సమర్పించి అక్కడ ఉన్నటువంటి సైన్యముతో జపమాలను జపించారు. అదే విధముగా వారందరి మెడలో జపమాలను వేయమని సలహా ఇచ్చారు. ఈ విధముగా వారు చేసిన తరువాత ముస్లిం సైన్యమైతే 30,000 మంది ఉన్నది, కథోలిక సైన్యము 5,000 మంది. ఈ 5,000 మంది సైన్యంతో యుద్ధము ప్రారంభించేటప్పుడు కథోలికలు అత్యంత అద్భుత విధముగా విజయమును సాధించారు. ఈ విజయము దేవమాత ప్రార్థన ద్వారా లభించిందని అప్పటి పోపు గారు భావించి ఈ యొక్క జపమాల మాత పండగను జరుపుకోమని ఆదేశించారు. జపమాల ధ్యానించటము మరియు జపమాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. జపమాల అనేది ప్రేమ ప్రార్థన. మనము మరియ తల్లిని ప్రేమిస్తూ ఉన్నామంటే తప్పకుండా ప్రతిరోజు జపమాలను జపించాలి. మన ప్రేమకు ఈ జపమాల పరీక్ష. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని పట్ల భక్తి భావములతో మరియ తల్లి మీద గౌరవ మర్యాదలతో ఈ జపమాలను జపించాలని మన తల్లి తిరుసభ మనల్ని కోరుతూ ఉన్నది. ఈ జపమాల ప్రార్థనలో మనము దేవుని యొక్క పరమ రహస్య కార్యాలను ధ్యానము చేసుకుంటూ ఉన్నాము, స్మరించుకుంటూ ఉన్నాము. జపమాల జపించేటప్పుడు ఏమి జరుగుతూ ఉన్నదంటే, యేసు ప్రభుని యొక్క పుట్టుకను సంతోష దేవరహస్యముగాను, యేసు ప్రభుని యొక్క బహిరంగ జీవితాన్ని, అద్భుత జీవితాన్ని వెలుగు దేవరహస్యములుగాను, యేసు ప్రభుని యొక్క శ్రమలు, బాధలు, మరణాన్ని దుఃఖ దేవరహస్యములుగాను, ఆయన పునరుత్థానము మహిమ దేవరహస్యముగాను ధ్యానము చేస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, జపమాల అనేది సంపూర్ణమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనమంతా కూడా సంరక్షించబడుతూ ఉన్నాము, రక్షించబడుతూ ఉన్నాము. మరియ తల్లి యొక్క కాపుదల మనకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అన్ని మార్గాలలో
అతి గొప్పదైనటువంటిది, మధురాతి మధురమైనటువంటిది భక్తి మార్గం ఏమిటంటే అది ఒక్క జపమాల అనే భక్తి మార్గమే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కలిసి జపమాల జపించుదము. మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. జపమాలను జపించటం వలన కలిగే ప్రయోజనాలు. జపమాల జపించటం ద్వారా మొట్టమొదటిగా మనకు మానసిక కలత నుండి, భయము నుండి, దుఃఖము నుండి ఆత్మీయ సేద తీర్చే ఔషధముగా పనిచేస్తూ ఉంటుంది ఈ జపమాల. కారణం ఏమిటంటే మనము జపమాల జపించేటప్పుడు మనలో ఉన్నటువంటి 3 ఇంద్రియాలు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. ఆ 3 ఇంద్రియాలు ఏమిటంటే స్వరము, స్పర్శ మరియు ఆత్మ. రెండవ ప్రయోజనం ఏమిటంటే ఎంతోమంది పాపం నుండి విముక్తిని పొందుతారు. ముఖ్యముగా ఉత్తరించు ఆత్మలు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించే భాగ్యము కూడా లభిస్తూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి జపమాల ఒక మంచి మార్గము. మంచి మరణాన్ని లభించడానికి కూడా జపమాల ద్వారానే మనకు లభిస్తూ ఉంది. చివరిగా ప్రపంచాలలో, దేశాలలో, కుటుంబాలలో శాంతి, సమైక్యత, ఐక్యత కలగాలంటే ఈ జపమాల ద్వారానే లభిస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, జపమాల ద్వారా మన ప్రియ మరియ తల్లి చేసినటువంటి వాగ్దానాలను స్మరించుకుందాం. మరియ తల్లి చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే జపమాల జపించేవారు ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని, అదే విధముగా ప్రత్యేక రక్షణ కూడా పొందుతారని చెబుతూ ఉన్నది మరియ తల్లి. ఆత్మలు శుద్ధిని పొందుతాయి మరియు అవసరములో ఉన్నవారికి సహాయము కూడా లభిస్తూ ఉంటుంది. చివరిగా ఆమె చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే మరణ సమయంలో ఉన్నవారు మరణించిన తరువాత పునీతులతో కలిసి జీవించే అదృష్ట భాగ్యము కూడా వారికి లభిస్తూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మరియ తల్లి చేసినటువంటి వాగ్దానాలు 2 సంఘటనల ద్వారా మనము తెలుసుకుందాం. మొట్టమొదటి సంఘటన ఏమిటంటే 1917వ సంవత్సరము అక్టోబర్ 13వ తేదీన పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఫాతిమా నగరములో మరియ తల్లి 3 చిన్నపిల్లలకు కనిపించి ఆ తల్లి వారికి జపమాలను జపిస్తూ, జపమాలను అందజేస్తూ ఈ విధముగా చెబుతూ ఉన్నది, నేను జపమాల మాతను. ఈ జపమాలను మీరు జపించటం ద్వారా మీలో శాంతి నెలకొల్తూ ఉంది, అదే విధముగా పాప పరిహారమును పొందుతారు అని ఈ 3 పిల్లలకు తెలియచేస్తూ ఉన్నది. ఏమీ తెలియనటువంటి ఈ పిల్లలు లూసీ, ఫ్రాన్సిస్, జెసింతా తిరిగి మరియ తల్లిని అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న, అమ్మా నీవు ఎవరవు అని. అప్పుడు తల్లి తన చేతిలో జపమాలను పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ వారికి అందజేస్తూ చెబుతూ ఉంది, నేను జపమాల మాతని అని. అదే విధముగా ఆమె చెబుతూ ఉంది, ఇంతవరకు యేసుప్రభుని యొక్క హృదయము ఎంతగానో బాధ పెట్టించారు, ఎంతగానో గాయపడింది, ఇక సరిపోతుంది, ఇక నుండైనా సరే జపమాలను జపించండి అని మరియ తల్లి ఈ 3 పిల్లలకు ఇచ్చినటువంటి దర్శనంలో మనము గమనిస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, రెండవ సంఘటన ఏమిటంటే 1958వ సంవత్సరంలో లూర్ద్ నగరములో బెర్నదెత్తు గారికి కనిపించి జపమాలను జపించండి అని మరియ తల్లి తెలియచేశారు. జపమాల అనేది కుటుంబాల ప్రార్థన. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా,
జపమాల ప్రార్థన అనేది కథోలిక జీవితానికి ఒక పునాది లాంటిది. ఈ జపమాలను జపించటం ద్వారా కుటుంబం అంతా కూడా కలిసి జీవిస్తూ ఉంటుంది. అందుకనే మనము వింటూ ఉంటాము, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తాదో, కలిసి జపిస్తాదో ఆ కుటుంబము ఎల్లవేళలా కలిసినే జీవిస్తూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మనమందరము కూడా రోజుకి ఒక 15 నిమిషముల పాటు మరియ తల్లి కోసము సమర్పించుదాం, జపమాలను జపించుదాం. మన కుటుంబానికి శాంతిని సమాధానాన్ని ప్రసాదించమని వేడుకుందాం. అదే విధముగా మనమంతా కూడా దేవునితో ఉంటాము ఈ యొక్క జపమాల ద్వారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ తన కుమారుడికి పాలును తీసుకుని రమ్మని తన పెద్ద కుమారుడికి 50 రూపాయలు ఇస్తే ఆ పెద్ద కుమారుడు వెళ్ళి పాలుకు బదులుగా ఐస్ క్రీమును తీసుకొని వస్తే ఆ తల్లి కోపగించదా? తప్పకుండా కోపగిస్తుంది. అదే విధముగా మనము చూసినట్లయితే మనందరి తల్లి, మనందరి బంగారు తల్లి మరియమ్మ చెప్పినటువంటి విషయాన్ని మనము పాటించి జపించకపోతే ఆమె బాధపడదా? ఆమె మన నుండి కోరుకునేది కూడా ఒక్కటే, మీరందరూ కూడా జపమాల జపించండి, మీ కుటుంబంలో శాంతి ఉంటుంది, మీ రాష్ట్రంలో శాంతి ఉంటుంది, మీ దేశంలో శాంతి ఉంటుంది, మీ ప్రపంచంలో శాంతి ఉంటుంది. మరి అదే విధముగా మానవ సమాజం అంతా కూడా శాంతితో నిండిపోతూ ఉంటుందని మరియ తల్లి చెప్పి ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, కనుక ఆ తల్లి మాట విందాం. ఎందుకంటే తల్లి చెప్పినట్లుగా చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరగటం మాత్రమే కాకుండా మన జీవితము పవిత్రముగా మారుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కానా పండ్లి వివాహములో మరియ తల్లి అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మరియు సేవకులతో చెప్పారు, ఆయన చెప్పినట్లు చేయండి. అదే విధముగా మరియ తల్లి మనందరికీ చెప్పింది, జపమాల జపించండి. మరి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేద్దాం, జపమాల జపించుదాం, మరియ తల్లి యొక్క వేడుదలను తప్పకుండా పొందుదామని విశ్వాసముతో నమ్మకముతో సాగిపోదాం. ఇంకొకసారి మీ అందరికీ పరిశుద్ధ జపమాల మాత పండగ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.